తింటనే ఉన్నాడు పొద్దుగాల. మనం కూడా స్టార్ట్ చేద్దాం అబ్బా. అంటే ఎట్లా కూర్చుంటారు మేడం? ఇప్పుడే అయిపోయింది. శివాలే అయిపోతారు పుష్ప 2 అందరూ మా దగ్గర ఉన్న వీలున్న థియేటర్స్కి వెళ్ళి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బాయ్ ఆర్మీ ఫ్యాన్ని కోరుకుంటున్నాం. చలో. December 5th పుష్ప 2 రిలీజ్. ఈరోజు December 1st. సో ఇంకా 4 రోజుల సినిమా ఉంది కాబట్టి హైప్ అయితే ఇన్స్టాలో మస్తు ఉంది. మాకు ఇంకా ఎవ్వరు పోదామా సినిమా కానీ ఎవ్వరు అంటలేదు. ఎందుకంటే ఫిక్స్ అది వెళ్ళిపోతాం. ఈరోజు అయితే వీడు వచ్చిండు, వీడిని అడిగిన పోదామారా అంటే మరి ఎందుకు మరి పుష్ప పోదామా ఏంట్రా అదో డౌట్ఫుల్గా అడుగుతావు. పోడే December 5th కదా. ఈరోజు డేట్ అంటాం ఫస్ట్ ఇంకా 4 రోజులు కదా. 4 రోజులే కదా పోడే. కాకపోతే ఆ టికెట్ రేట్లు చూస్తే నాకు గుండెలు డైరెక్ట్ జారిపోతున్నాయి. ఈ సప్లీ ఫీ ఎంతరా? సప్లీ ఫీ 500 రా. ఈ సినిమా టికెట్ రేట్ ఎంత? సింగిల్ స్క్రీన్ 350 అంట. 350 450 500 300 అది ఎంతైనా కానీ 500 అయినా కానీ 800 అయినా కానీ ఒక సప్లీ ఫీకి కడుతున్నట్టు ఫీలింగ్ కట్టేస్తా. 4 రోజుల సినిమా పోతామో తెలియదు. ఆ రోజు ఎగ్జామ్ ఉంది. లైట్ పోయినసారి కలికికే పోయినాం. ఇదంతా ఎగ్జామ్ పెట్టుకొని అదే రోజు మన డిఎస్ ఎగ్జామ్ పోయింది. అది ఆ రోజు ఇట్టి పరిస్థితిలో 5th రోజు మార్నింగ్ పోతున్నాం, మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తున్నాం. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాం. బెనిఫిట్స్ అయితే పోతాం. అది ఉండాలి, ఇది ఉండాలి. అర్థమైంది కదా. ప్రశాంత్ థియేటర్. ఈ థియేటర్తో మాకు చాలా అనుభవాలు చాలా ఉన్నాయి. థియేటర్కి వెళ్ళకుండానే మాకు చాలా అనుభవించాము ఆ థియేటర్తో. చాలా కల్కి వ్లాగ్ చూడండి, అందులో తెలుస్తుంది మీకు. ఏందిరా మన దగ్గర మొత్తం బుక్ అయిపోయింది తెలిసి కదా. కానీ ఇంకా మన దగ్గర ఓపెన్ కాలేదు. సరే చూద్దాం, ఇంకా మళ్ళీ ఓపెన్ అవుతాయి కదా. ఓపెన్ అయినాక బుక్ చేసుకోవచ్చు. ఎవరు పోకుండా మనమైతే వెళ్ళిపోతాం. సరే ఇప్పుడు ఎంతమందిని కాదు మన టికెట్లు ఎట్లా థియేటర్ కాదు. ఇది టికెట్లు ఏమన్నా తెలిస్తే మేడ్చల్లా అయిపోయినాయా? అరే December 14th ఏషియన్ ముకుందులో టికెట్లు ఓపెన్ 9:30 ప్రీమియర్ 4th రేపే కదా. అరే 4th ఆరా ఎల్లుండేనా సినిమా? అరే కానీ 800 టికెట్, 550 రూపాయల టికెట్. సిల్వర్ టికెట్ 500 800 మిగతా అన్ని పోదామారా. ఈరోజు December 4th మార్నింగ్, టైం తెలియదు. పొద్దున కాలేజ్ పోయే టైం అవుతుంది ప్రస్తుతానికైతే. సో ఎగ్జాక్ట్ ఇంకో 12 అవర్స్లో మేము పుష్ప మూవీ చూడబోతున్నాం ప్రీమియర్స్. అసలు అయితే యాక్చువల్గా రేపు మూవీ రిలీజ్, మాకు మాత్రం ఈరోజే రిలీజ్. ప్రీమియర్స్కి వెళ్తున్నాం. ఎట్లుంటుందో ఫుల్ ఎక్సైటెడ్, హ్యాపీనెస్ అంతా వేరే ఉంది. కాకపోతే ఇంకో బాధ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. అందుకే నేను పొద్దున కాలేజ్కి పోయి చదువుకుందామని పోతున్నా. అదంతా చూపెట్టేసి నైట్ మూవీకి వెళ్ళేది. అక్కడ హడావుడి ఎట్లుంటుంది, టాక్ ఏంటి, మొత్తం వేరేగా మొత్తం సినిమా పుష్ప అంతే మొత్తం ఇక అదే. సరే మేము సినిమాకి 2 మెంబర్స్ వెళ్తున్నాం. యాక్చువల్గా ఎవరు రానన్నారు. ఆ టికెట్ రేట్లు చూసి అందరికీ దడ పుట్టింది, మాకు కూడా దడ పుట్టింది. బుక్ చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని బుక్ చేసిన. యాక్చువల్గా నేను బుక్ చేసేటప్పుడు ఏమో ఆలోచించలేదు. ప్రొసీడ్ కొడుతున్నా పేమెంట్ కూడా కొట్టేసిన. అదే ఫ్లోలో ఏం ఆలోచించలేదు. సేమ్ అదే ఫ్లోలో ఇప్పుడు ఇవాళ కూడా సినిమాకి కూడా వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేసి కింద తినేసి కాలేజ్కి పోయి పెన్ను జేబులో పెట్టుకొని సో కాలేజ్ అనమాట, ఎగ్జామ్స్ కాబట్టి ఫుల్ లేట్గా వెళ్ళాలి. కానీ నేను మాత్రం చదువుకుందామని 10 o'clock వెళ్తున్నా.
చూద్దాం, పోయి చదువుకొని ఎగ్జామ్ ఎట్లా రాస్తామో నాకైతే ఏం రాదు. రాయాలి కాదు ఖచ్చితంగా. చూద్దాం కానీ ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి. రాసేద్దాం, ఏముంది, పోయి గంట చదివినామంటే అన్నీ రాసేయచ్చు. ఓకే, లెట్స్ గో. సినిమాకి పోతే పుష్ప రోజు 800 నేర్చుకోవాలి అన్న. 500 రా. ఏముందన్న 500 బుక్ చేసుకుని 50 రూపాయలు ప్రీమియర్ ఈరోజే చూస్తాడు. రేపు రా రిలీజ్. రేపు రిలీజ్ అక్క నైట్ మంచిగా తింటున్నా. మిస్టర్ రిషి కేశవ్ రెడ్డి అండ్ మిస్టర్ సంజయ్ మంచిగా తింటుళ్ళు. దోశరా? ఎగ్ దోశ తిన్నా. ఇడ్లీ. ఇప్పుడు కౌశిక్ స్పందన ఏంటో అనుకుందాం. కౌశిక్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం సినిమా పోతున్నాం. ఏంటి మరి నైట్ సాయంత్రం నైట్ సారీ నైట్ సినిమా కదరా. ఏం సినిమా రా? ర్యాంపేజ్ కాదు, ద రూల్. ఏంది మరి సడన్గా టికెట్లు బుక్ చేసినాం, నువ్వు దూరం ఉన్నావు, అట్లా అయిపోయిందా లేకపోతే ఏందన్నట్టు? మనం 5th రోజు కూడా దొరకం అనుకున్నాం టికెట్లు. అన్ఫార్చునేట్లీ మనం 4th రోజు. అన్ఫార్చునేట్లీ ఇంకా మనం 5th రోజు ఇంకా ఎక్కువ పెట్టి చూద్దాం అనుకున్నాం. అవును, ఇప్పుడు 4thకి ఇంకా ఎక్కువ పెడుతున్నాం. అవునయ్యా. ఎంత టికెట్? 800 రూపాయలు రా. 800 రూపాయలు 3 గంటలు 20 నిమిషాలు. 500 మనది. అంటే అదొక సప్లీ ఫీజు. మనం సప్లీ ఫీజు రా. అది కరెక్టే తెలుసు కానీ ఇప్పుడు చదువుకోవాలి. మళ్ళీ రేపటి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాలి. ఊరా బాబు. తింటనే ఉన్నాడు పొద్దుగాల. కాలేజ్కి వచ్చి సోది తిరుగుడు అంతా అయిపోయినాక ఇప్పుడు మనం చదువుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు పోయి చదువుకుందాం అనమాట. 0 1 2 3 0. ఏం ఎక్కుతలేవు, ఎంతసేపటి నుంచి చదువుతాను అసలు ఏం అర్థమవుతలేవు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అస్సలు ఏం అర్థం అసలు ఏం చదువుతాను. దయ్యాల సబ్జెక్టు డిఈ ఏం అర్థం అంటే మొత్తం 0లు 1లు కానీ ఇంకా 2 hours ఉంది ఎగ్జామ్కి. 1:30కి ఎగ్జామ్. ఇప్పుడు 11 అవుతుంది. ఎనీ మిరాకిల్ హ్యాపెన్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవుతుంది. ఎగ్జామ్కి ఏం ఎక్కుతలేదు, బయట తిరగడానికి వచ్చినాం. ఇంకో గంటల ఎగ్జామ్, అసలు ఏం చదవాలి, ఏంది చదివినా రాను. అదే ఇట్లా చదువుదామని కూర్చుంటాం, ఏం ఎక్కకపోతే ఇట్లా బయటకు వచ్చి తిరుగుతాం. టైం అయింది అంటే ఆడవాడు వేరే ఉంటుంది. అరే సంజు, ఇంతసేపు లేదు, ఇప్పుడు చదివితే ఏమవుతుంది రా నీకు? ప్రాసెస్లో ఉండే చూసుకుంటాం. 1001100110101010. అన్ని బొమ్మలు వేసి వచ్చేస్తావా? బొమ్మలే ఎగ్జామ్ అంటారు అమ్మ తోడన్నా. నేను మంచిగా నెక్స్ట్ టైం నేను చదువుతాను ఎగ్జామ్ అని భయపెడతాను పొద్దున్న నుంచి. ఇప్పుడు ఎంటరింగ్ ఎగ్జామ్ హాల్. ఇదేనారా మన ఎగ్జామ్ హాల్? A few moments later. ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడే. అసలు ఏం రాయలే, అంటే రాసిన కొన్ని క్వశ్చన్ రాసిన వచ్చేసిన. ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంకా నేనైతే బయటకు వచ్చేసిన 1 hour లోపే. ఇప్పుడు పోవాలి, బయటకు పోవాలి. చూద్దాం అందరు వచ్చినాక ఎగ్జామ్ ఎట్లా రాసిందో ఎంత కనుక్కొని బయటకు వెళ్తాం. ఎగ్జామ్ ఎట్లా రాసినాం? 1లు 0లు అన్నీ రాసినాం. అట్లా రాసిన. సంజోడు 2 క్వశ్చన్ చెప్పిండు, 2 రాలే, ఒకటి రాసిన. అది వచ్చింది, అది రాసిన అంతే. అది ఒకటి రాసిన, నేను ఒకటే రాయల్సిన వాళ్ళు ఒక ఆన్సర్ నేర్పిండు. 2 మార్క్స్ 4 రాసిన, 4 మార్క్స్ 2 రాసిన, మిగతా పాస్ కదా. అది పాస్. అది ఏమవుతుందో ఇంకా డౌట్. అరే పేపర్లో నింపితే పాస్ కాదా? ఒకటి చెప్పు. సెట్ నువ్వు పోయి గాను. ఎన్ని గంటలకు బయటకు వచ్చినావు? నేను 2:30కి వచ్చేసిన బయటికి. 2:15కి పక్కన వాచ్ చూసిన, ఏం అయ్యే పనులు కనబడతలేదు కానీ పక్కన వాచ్ 2:15 అవుతుంది. చాలా ఎక్కువ కాదు. ఫస్ట్ బెంచ్ చూడు, థర్డ్ ఇయర్ రోడ్ లేచిండి పోతా అని. మేడం ఉంటుంది, కాసేపు కూర్చోట అంటే రాంది ఎట్లా కూర్చుంటారు మేడం? ఎగ్జామ్ ఇయర్లో నేర్పించుకొని అడిగితే ఒక్కళ్ళు కూడా నేర్పించాలి. అది ఇవాళ చాలా బాధాకరం.
అదే మేము బుక్కులు బట్టి చదువుకుంటే ఇప్పటికి 35 బాబు ఒక్క క్వశ్చన్ వచ్చి అది ప్రిపేర్ అయ్యాను. పొద్దున కాలేజీకి వచ్చిన నుంచి 1:30 చదువుకుంటే ఏ టాపిక్ పనికి రాడు. నేను అదే అనుకున్నా తెలుసా. ఎగ్జామ్లో అదే రాసిన. ఎగ్జామ్ ఎట్లా రాసిన చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎక్కడిదిరా, మొత్తం మైండ్లో ఓన్లీ పుష్ప. హాఫ్ అన్ అవర్కి బయటకు వచ్చిన. కాలేజ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎగ్జామ్లో పీకింది ఏం లేదు, ఏదో పీకినోడు తిరిగి కాలేజీలోకి వెళ్ళి బయటకు పోతున్నాం. హాస్టల్కి వచ్చినాక ఇక టైం అవుతుంది 6:30. బుక్ మై షో ఓపెన్ చేస్తే 3 hours లెఫ్ట్ అని ఉంది. వెళ్ళిపోవాలి. 8:30కి ఏమో స్టార్ట్ అవ్వాలి తినేసి. 1:34 1 hour 34 minutes లెఫ్ట్ అని ఇప్పుడే బుక్ మై షో నాకు మెసేజ్ పెట్టిండు, తొందర రారా సినిమాకి, థియేటర్ కాడికి లేట్ అవుతుందని. సో ఇంకా బయలుదేరుతాం. తినేసి జుమ్మని వెళ్ళిపోవడం. ఏమో అసలు కల్కికి పడ్డాన్ని కష్టాలు అయితే దీనికి లేవు. రిస్క్ ఏం లేదు. నాకు ఎందుకో తేడా పడుతుంది ఆడిపోయి. నాకు ఏదో అవుతుంది బరాబర్. ఎందుకంటే రిస్క్ లేకుండా ఏది లేకుండా క్లీన్గా ఇట్లా సినిమా పోతున్నాను. ఎప్పుడు ఇట్లా పోలే, రిస్క్ లేని సినిమా పోలేదు నేను. ఏదో అవ్వబోతుంది, చెప్పలేం ఏమవుతుందో. రిస్క్ లేకుండా పోతే హ్యాపీ, కానీ ఎప్పుడు ఇట్లా పోలే కాబట్టి ఇప్పుడు ఎందుకో తేడా పడుతుంది. చలో రెడీ. అదే పోతుంది ఏం రా, నేనేం నొక్కలే. ఫైనల్లీ గోయింగ్ టు పుష్ప 2 ప్రీమియర్స్ ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం మాటలు మూసుకోవడం. బిర్యానీ తినడానికి వచ్చా. సినిమాకి వెళ్ళే ముందు జర ఖాళీగా కడుపులో వెళ్ళకుండా, ఎందుకంటే జర బొర్రుడు హంగామా మనం డ్యాన్స్ చేయాలి కాబట్టి జర ఎనర్జెటిక్ కోసం బిర్యానీ, చికెన్ బిర్యానీ, అది కూడా ముగ్గురే ఫ్యామిలీ అటాక్ అంటారు ఒక్కొక్కరు. ఫుల్ టైట్. జస్ట్ ఇప్పుడే థియేటర్ కాడికి ఎంట్రీ ఇస్తే కొంతమంది జనాలు ఉన్నారు గేట్ బయట. మేము కూడా ఆ గేట్ బయట వెయిట్ చేయక కొంచెం పక్కకి వెళ్ళి వెయిట్ చేస్తాం. జస్ట్ ఇప్పుడే థియేటర్కి ఎంట్రీ ఇచ్చాం. ఏడు కొట్టుకత్తుల్లో కొట్టుకుంటారా. ఇక్కడ హడావుడి మాత్రం వేరే ఉంది, అసలు మొత్తం వేరే ఉంది. కానీ మా వాళ్ళు కౌశిక్ గడ వాళ్ళు మాయమైపోయారు, ఇంకా రాలే. వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. లోపల పంపిస్తున్నారు. ఏదంటారా వాళ్ళు ఏడున్నారు బెడ్షీట్ కట్ట. హర్షాబాయ్ సినిమా పోతున్నాం. ఫుల్ హైప్, మంచి హైప్లో ఉన్నారు మన వాళ్ళు. కౌశిక్ ఏందిరా లేట్ అయిందిరా. లేట్గా వచ్చిన లేటెస్ట్ పుష్ప మాత్రం అస్సలు మిస్ అయ్యేదే లేదు. హైప్ ఎప్పుడు పంపుతారా? పంపుతుళ్ళు ఆల్రెడీ. దీని అమ్మ లోపల పంపారా ఫస్ట్. మీరు ఇక్కడేనారా? బాయ్ బాయ్. ఎట్రా మనది 8, 10, 11. ఫస్ట్ హాఫ్ మెంటల్ ఉంది. హాఫ్ ఇప్పుడే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ర్యాంప్ గురించి చెప్పొద్దు అసలు, అనుకోలేదు ఎట్లా ఉంటుందని. మొత్తం వేరే లెవెల్ బ్లాస్ట్ అయిపోతారు. అమ్మో తోడు వేరే లెవెల్. ఇప్పుడే అయిపోయింది. ఎవరికి ఏం అర్థం కావట్లే. క్లైమాక్స్ ఏ ఫిలిం బాయ్ సుకుమార్ అని పడుతుంది లాస్ట్కి. అక్కడ మీకు పూనకాలు శవాలే అయిపోతారు అంటారు. మమ్మల్ని వదిలేసి వెళ్ళయ్యా. 1:30 అవుతుంది. రోడ్డు మీద ఉన్నాం ఇద్దరమే. అభిరెడ్డి ఇది చూర్రా, ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాళ్ళు.
వాడు ఇంకా సినిమా ట్రాన్స్లోనే ఉన్నాడు. నేను ఒకటి మాట్లాడుతుంటే ఒకటి మాట్లాడుతాడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు, రోడ్డు మీద వదిలేసి. నైట్ 1:30 అవుతుంది. ఈడ ఇద్దరం. సరే పాయిగా మనం కూడా వ్యాపారం స్టార్ట్ చేద్దామా బాస్. మనం కూడా సిండికేట్లో మెంబర్ అయిపోదాం. లారీని మాట్లాడుండా. పుష్ప ఫోన్ చేస్తున్నాడు, లారీలు కావాలంట అర్జెంటుగా 2000 టన్నులు. సినిమా మర్చిపోయినా నేను, సినిమా మర్చిపోయినా. ఎవరికి చెప్పాలి, ఎట్లా చూడాలి మళ్ళీ నేను టికెట్ రేట్లు. కానీ సినిమా మాత్రం మల్టిపుల్ టైం చూడొచ్చు. సుక్కు రైటింగ్ అయితే చింపి అవుతారు వాడేసిండు, మామూలుగా కాదు. ఆ సీన్లు ఏందయ్యా, అది సీన్లేనా అసలు? ఇంటర్వెల్ సీన్కి ఇట్లా పూనకం వచ్చేస్తుంది. నేను బయటకు వచ్చి సినిమా గుర్తు చేసుకుంటానా, గుర్తుకొస్తలేదు. మర్చిపోయినా సినిమా ఏం జరుగుతుంది. ఇదిగో ఇందాకే నేను అడుగుతాను, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది రా. యా క్లైమాక్స్ అయితే చచ్చిపోతాం డైరెక్ట్. మనం ఆడే సేవలే పడిపోతాం. ఇదిగో ఈ లారీల కాడ ఆగినాం. లారీలో చూస్తే పుష్పానే గుర్తుకొస్తాడు. ఆ లారీలు కావాలంట పుష్పకి, కొనిస్తారా అడుగుదామని వచ్చినాం. ఇప్పుడు ఏంది అన్నట్టు ఇది. మాక్సిమం మనం ఈరోజు నైట్ అనుకునేది నిద్ర పట్టారా? నాకైతే నిద్ర పట్టదు. సినిమా మర్చిపోయినారా నాకేం. జాతర సీన్ క్లైమాక్స్, ఆ జాతర ఎపిసోడ్ 20 minutesలో మీరు ఎక్స్పెక్ట్ చేయని చాలా జరుగుతాయి. అండ్ అల్లు అర్జున్ విశ్వరూపం అయితే మనం చూస్తాం, మామూలుగా కాదు. అల్లు అర్జున్ యాక్టింగ్ కాదు, జీవించేసిండు మొత్తం, మామూలుగా కాదు. అట్లా కూడా యాక్టింగ్ చేస్తారా జనాలు? నాకు అర్థం కాదు. మీరు బతుకుతారల్లా జీవించేసిండ్రా అయ్యా. ఎండ్ మొత్తం అంతా హైప్ అయిపోయింది. ఏ రిస్క్ లేకుండా సినిమా పోయినాం, ఏ రిస్క్ లేకుండా వచ్చేసినాం. నీ స్పందన చెప్పు. పుష్ప 2 మైండ్ బ్లాక్. వాడు సీట్ మీద కూర్చోలేదురా. అదే కదా మా వేరే లెవెల్. ఇంకా అంత అయిపోయింది. సేఫ్గా రూమ్కి వచ్చేసి క్లోజర్. కానీ మిడ్ అంటే ఇవాళ 2 అవుతుంది, ఎగ్జామ్ ఉంది కదా. అరే మర్చిపోయి చూసిన పొద్దుంతా ఎగ్జామ్ గురించి మాట్లాడినా. సినిమా పోయేటప్పుడు అసలు కెమెరాలో కూడా ఒక్కసారి కూడా చెప్పలేరా రేపు ఎగ్జామ్ ఉంది, అయినా సినిమా పోతున్నాం. అది మర్చిపోయినా. ఏం గుర్తుంటుందిలే అయినా. అరే ఏం ఎగ్జామ్ రా. బాయ్. ఇక పడుకోండి అందరు, మంచిగా అన్నం తిని పండుకోండి.